నమస్తే అండి, నేను మీ డాక్టర్ దీప్తి దామోదర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కింగ్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈ రోజు నేను మీకు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటే ఏంటి చెప్తాను. సో నార్మల్ గా ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ లో మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఇచ్చిన 10 to 12 days తర్వాత ఎగ్స్ అనేవి బయటికి తీసుకుంటాం. సో యూజువల్లీ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు మనకి సాధారణంగా 10 to 15 ఎగ్స్ అనేవి రెడీ అవటం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ లో ఆల్రెడీ వాళ్ళకి ఉండే బేసిక్ ఎగ్ నంబరే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ కండిషన్ ని మనం పాలిసిస్టిక్ ఓవరీ అంటాం. సో అటువంటి పేషెంట్స్ లో నార్మల్ గా ఉండే ఫాలికల్ నంబరే more than 15 to 20 పర్ ఓవరీ ఉంటుంది. సో అటువంటి వారిలో మనము ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు అన్ని ఎగ్స్ రెడీ అవటం జరుగుతుంది. అండ్ ఆ సమయంలో మనకి ఎక్స్పెక్టెడ్ దానికంటే కూడా ఎక్కువగా ఫాలికల్స్ రావడం జరుగుతుంది. అట్ ఏ టైం more than 15 to 20 ఫాలికల్స్ అనేవి ఎగ్స్ అనేవి మనం బయటికి తీయటం జరుగుతుంది. సో అటువంటి సమయంలో వచ్చే ఈ ప్రాబ్లమే ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. సో ఎగ్స్ ఎక్కువ బయటికి తీసినప్పుడు ఎగ్ రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఎగ్ షెల్ అనొచ్చు నా వాడుక భాషలో. సో దాని నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయన్నమాట ఓవరీస్ నుంచి. ఈ హెచ్సిజి అని ఒక హార్మోన్ ఉంటుంది, తర్వాత విఈజిఎఫ్ అని కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఎగ్ షెల్ నుంచి బాడీలో బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే చుట్టుపక్కల ఉండే వాటర్ అంతా, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ లో ఉండే వాటర్ అంతా ఓవరీస్ చుట్టూ, అండాశయం చుట్టూ, గర్భాశయం చుట్టూ అంతా చేరుకుపోతుంది. అలాగే ఒక్కొక్కసారి కొంచెం ఆ వాటర్ కలెక్షన్ అనేది, ఫ్లూయిడ్ కలెక్షన్ అనేది ఎక్కువ అయినప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది పొత్తి కడుపులోకి పైకి కూడా ఒక్కొక్కసారి నిండుకుంటుంది అనమాట. సో అప్పుడు ఈ పేషెంట్ కి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ తో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. పేషెంట్ కి ఎటువంటి కంప్లైంట్స్ ఉండొచ్చు అంటే ఎగ్ పికప్ మనం చేయబోతున్నాం అనగా 1 to 2 days ముందు నుంచే వారు పొత్తి కడుపు నొప్పి ఉందని చెప్పటం, తర్వాత మోషన్ పాస్ చేయడానికి ఇబ్బందిగా ఉండటం. ఎందుకు కింద మనకి పొత్తి కడుపులో ఈ ఫ్లూయిడ్ కలెక్షన్ వల్ల ప్లస్ అండాశయంలో ఎక్కువ గుడ్లు ఉండటం వల్ల మోషన్ వెళ్లే భాగం మీద ప్రెషర్ అనేది ఏర్పడటం వల్ల మోషన్ సరిగ్గా పాస్ చేయలేకపోవచ్చు. కొద్దిగా వెయిట్ అనేది, బాడీ వెయిట్ అనేది కొద్దిగా పెరగవచ్చు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే పొట్ట కొంచెం ఉబ్బరంగా ఉండటం వల్ల ఆకలి, డైజెషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. ఇటువంటి మినిమల్ డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఎగ్ రిట్రీవ్ చేసే ముందే అన్నమాట. ఆ తర్వాత అలా కంటిన్యూ అవుతుంది. ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత కూడా వారికి ఈ సమస్య ఒక 5 to 10 days వరకు ఉంటుంది. స్లోగా వారి పొట్ట అనేది మళ్ళీ నార్మల్ సైజ్ కి వచ్చేయటం, ఫ్లూయిడ్ అనేది స్లోగా లోపల బాడీలో అబ్జర్వ్ అయిపోవటం జరుగుతుంది. మళ్ళీ వారి అండాశయం యొక్క సైజ్ కూడా బ్యాక్ టు నార్మల్ కి రావడానికి ఒక 10 days వరకు పట్టొచ్చు. సో ఇటువంటి ఈ ప్రాబ్లం మనకి ఏ కండిషన్ లో ఎక్కువగా చూస్తుంటామంటే ఎస్పెషల్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వారిలో చూస్తుంటాం. వారికి ఉండటమే బేస్ లైన్ గా ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ వాళ్ళు సన్నటి మహిళలు అయితే లీన్ PCOS అంటాం. సో ఈ మహిళల్లో మనకి ఈవెన్ దో లోయెస్ట్ పాసిబుల్ డోస్ మనము ఆ బాడీ వెయిట్ ని బట్టి, ఏజ్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసి ఇచ్చినప్పటికీ ఒక్కొక్కసారి కొంచెం కంట్రోల్ అనేది దాటి ఓవర్ స్టిమ్యులేషన్ కి వెళ్ళొచ్చు. కానీ ఈ సమస్యకి మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ముందు నుంచే మనం కొద్దిగా ఈ ప్రాబ్లమ్ ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి మెడిసిన్స్, టాబ్లెట్స్ అనేది యాడ్ చేయటము, ఈ సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ గా మనం వాళ్ళకి మోషన్ ఫ్రీ పాస్ చేయడానికి కావాల్సిన మెడికేషన్స్, తర్వాత ఎక్కువగా ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్పటము. ఫాలికల్స్ ఎక్కువ పెరిగాయి కాబట్టి ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవటం, దాల్ సూప్ కానీ లేదా ఎగ్ వైట్ కానీ ఇలా ప్రోటీన్ డైట్ తీసుకోమని అడ్వైస్ చేస్తాము. తర్వాత కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ పెంచమని, అంటే ఎక్సర్సైజ్ అని కాదు, సాధారణంగా ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ కూర్చోటానికి ట్రై చేస్తారు లేదా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా కొద్దిగా నార్మల్ గా ఇంటి వరకు వాకింగ్ చేసుకోవటము, అలా చిన్న చిన్న పనులు చేసుకోమని మనం ఎంకరేజ్ చేస్తాము. మోషన్ పాస్ చేయడానికి ఇబ్బంది అయినప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఉండమని అడ్వైస్ చేస్తుంటాం. అండ్ ఇంటర్ కోర్స్ కూడా, అంటే భార్యాభర్త కలవడం కూడా ఆ కొద్ది రోజుల వరకు అవాయిడ్ చేయమని చెప్పి అడ్వైస్ చేస్తుంటాం. సో ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ కి చెప్పటం, డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ ని ఫాలో అవ్వటం వల్ల ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది తీసుకోవటం, ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ ఓవర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. థ్యాంక్ యూ.